అది చూడరు, వెంటనే జడ్జ్ చేసేస్తారు. ఓ డిఫరెంట్ టేస్ట్ చూస్తే భలే టెంప్టింగ్ ఉంది. ప్రాన్ చాలా బాగుంది. రోడ్డుకి మధ్యలో ఉంది, ఇలా కార్ వెళ్తే కార్ అద్దానికి తగిలేస్తుంది. అది ఎవడు కావాలని కట్టినట్టు ఉంది అది. హాయ్ హలో నమస్తే కేసు, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెజెంట్ వచ్చేసరికి ఏముంది, మన పక్కన ఈ మనిషే ఉంటాడు. ఒక వారం రోజులు మన పక్కన ఈ మనిషే ఉంటాడు, ప్రతి వ్లాగ్ లో ఉంటాడు. ఎందుకంటే తిరుపతి వెళ్ళినప్పుడు నన్ను బాగా చూసుకున్నాడు. సో వైజాగ్ వచ్చాడు కాబట్టి మనం కూడా బాగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం ఒక షూట్ కి వెళ్ళాం అండ్ ప్రెజెంట్ ఇప్పుడు నైట్ డిన్నర్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏదైనా మంచి ప్లేస్ కి వెళ్దాం. నేను కూడా ఫిక్స్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ జనాలు ఉంటున్నారు గురు, ఎక్కడికి వెళ్ళినా సరే వెయిటింగ్ ఉంటుంది. ఏం తింటావు? ఏదైనా పర్లేదు. మొహమాటం ఎందుకు గురు, చెప్పొచ్చు కదా. అడిగినప్పుడు ఏం తింటావు? ఇప్పుడు తిరుపతిలో నాకు అడిగినప్పుడు నేను ఏం చెప్పేవాడిని, గురు మంచి నాన్ వెజ్ మీల్స్ అని అడిగేవాడినా. అలాగా నాకైతే అక్కడ 1-2 ఆప్షన్స్, ఇంత పెద్ద సిటీ కాబట్టి నువ్వే తీసుకెళ్ళు. సరే, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి రిషికొండ దాకా ఒక స్ట్రెచ్ అలా మామూలుగా బీచ్ రోడ్ పక్క నుంచి ఒక డ్రైవ్ కి వెళ్తాం. అక్కడ అటు సైడ్ ఏమైనా మనం రెస్టారెంట్స్ అయితే ట్రై చేద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి గైస్. ఇప్పుడే దారిలో వెళ్తున్నప్పుడు చాలా డేంజరస్ ఒకటి వచ్చి చాలా డేంజరస్ ది ఒకటి ఇప్పుడు కనిపించింది. అమ్మా ఏంటి ఈ మధ్యన అన్ని వీడియోలోనే ఇవే కనిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ మొత్తం రే కార్ జస్ట్ మిస్. ఇదిగో ఇక్కడ చూసారా స్ట్రీట్ లైట్ డైరెక్ట్గా, ఇదిగో మొత్తం పోల్ తిరిగిపోయి రోడ్డుకి మధ్యలో ఉంది. ఇలా కార్ వెళ్తే కార్ అద్దానికి తగిలేస్తుంది. గురు కరెంట్ షాక్ తగిలిద్దేమో. ఇది మొత్తం ఇగో కరెక్ట్గా రోడ్డుకి ఇది ఉంది. ఇలా కార్ ఎవడని చూసుకోకుండా వెళ్తే మాత్రం డైరెక్ట్ తగిలేస్తుంది. మొత్తం అక్కడ తెగిపోయి ఇగో ఏలాడిపోయి రోడ్డుకి మధ్యన ఉంది ఇది. అరే పట్టుకుంటే ఇది కాదు, యాక్చువల్గా ఇక్కడ కట్టి ఉంది. ఇది పైనుంచి ఇలా తీసేస్తే వచ్చేస్తుందేమో. తీసేద్దామా? ఇలా కడితే ఇలా రోడ్డుకి మధ్యన ఉంటే అలాగా. యాక్చువల్గా కనెక్షన్ ఏం లేదు గురు జాగ్రత్త. తీసే పడినా పర్లేదు. అది ఎవడు కావాలని కట్టినట్టుంది అది. జస్ట్ మిస్. కావాలని కట్టింది, ఆ పైనుంచి వచ్చేసి ఉంటది. నాకు తెలిసి ఆ పోలికి తగులుకుంటూ వచ్చింది గురు. అది ఇక రోడ్డు మీద ఉన్నది తీసి పక్కన పెట్టేశాం. అమ్మా ఇది లేకపోతే జస్ట్ మా కార్కి మేము వెళ్ళేటప్పుడు మా కార్కి తగిలేసేది. అది కార్కి తగిలి ఉంటే మాత్రం మొత్తం ఆ ఫ్రంట్ గ్లాస్ అంతా అంటే విండ్ సీల్ అంతా మొత్తం పగిలిపోయేది. ఆ పక్కన పెట్టే రోడ్డు అవతలకి పెట్టే, ఈ లోపల పెట్టే, తర్వాత ఆలోచి వస్తారు జీవీఎంసీ వాళ్ళు. కొద్దిగా జాగ్రత్త. ఇటు పడే, ఇలా పడే ఇలాగా పడే ఉంటది. గాలికి ఏమైనా పడి ఉంటదేమో. కాదు కరెక్ట్గా స్ట్రైట్ లోనే ఉంది. జస్ట్ నేను కార్ ఇలా వెళ్తూ జస్ట్ వచ్చాను అనమాట. ఇలా చూస్తున్నాను, మన కార్కి ఇలా తగలబోయింది. అది వెంటనే లెఫ్ట్కి తిప్పాను. ఇంకా అలాగా ముందుకెళ్ళిన వాళ్ళని వెనక్కి వచ్చేసి ఇంకా అదే తీసి ఇచ్చేసాం. 2-3 కార్లకి జస్ట్ తగిలేసేది అనమాట. చూడండి అవి వెళ్తున్నాయి కదా, ఆ స్ట్రెచ్లోనే ఉంది తగిలేసేది అది. గైస్ గుడ్ జాబ్. అది ఇంత డేంజరస్ ఇచ్చేసాం. యాక్చువల్గా నిన్న వీడియోలో మనకి బ్యానర్ అది పడింది చూసావా? బ్యానర్ దగ్గర పడిపోతే గురు నిన్న బ్యానర్ పడింది. పడిన వెంటనే అది మడత పెట్టి పక్కన పెట్టారా లేదు? అది మనం చిన్న క్లిప్ కూడా పెట్టాం లేదా వీడియోలో. అవి చూడరు, పడిపోతుంది అని అడిసే బదులు వెళ్ళి అది తీయొచ్చు కదా నువ్వు. అది ఇంకో వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం కదా అంట. అక్కడ మొత్తం అన్ని తీసిన తర్వాత అక్కడ నుంచి అవి చూడరు గురు, అవి చూడరు. సాయంత్రం పూట పెందుర్తి నుంచి అలా వస్తుంటాను. లైక్ కొంతమంది పొలిటికల్ గా అని బర్త్డేస్ అని ఇవని చెప్పేసి పెద్దవి పెట్టేస్తున్నారు ఫ్లెక్సీలు. గాలికి ఇలా పడిపోయి ఎవరో దాన్ని పట్టించుకోవట్లేదు. 1 or 2 days ఉంటే గానీ ఎవరు తీయట్లేదు. యాక్చువల్లీ పెట్టి 1 day తీయాలి. అవును, నైట్ అయ్యే లోపు తీయాలి, కానీ ఎవరు తీయట్లేదు. నిన్న నాకు అది వచ్చేసి బ్యానర్ తీయలేదని గోల. బ్యానర్ కొన్ని రిస్కీ ఉన్నది, ఇది చేయడానికి గవర్నమెంట్కి ఎవడు క్వశ్చన్ చేయడు. ఇలా మనకి ఇది మేము అక్కడ అదంతా క్లియర్ అయిన తర్వాత వెళ్ళాం. ఆ క్లిప్ కూడా లాస్ట్లో చిన్నగా పెట్టి అది చూడరు, వెంటనే జడ్జ్ చేసేస్తారు. ఒకడు వచ్చి నువ్వు అది ఆ బ్యానర్ కింద పడింది తీలేవు, కానీ నువ్వు హ్యూమానిటీ గురించి మాట్లాడుతున్నావు అని అంటున్నాడు. నాకు హ్యూమానిటీ జడ్జ్ చేయడం ఈజీగా పని చేయండి. ఇది చూసుకొని వెళ్ళిపోయి అది చూసుకొని వెళ్ళిపోయి ఎంతమంది మీ దగ్గర ఉన్న విషయాల నుంచి అంటే లైక్ ఇలాంటివి ఏమైనా జరుగుతుందంటే ఆగి సాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ అక్కడ క్లియర్ అయిన తర్వాత మేము వెళ్ళాం. దానికే వెంటనే జడ్జ్ చేసేసి మాట్లాడడం ఏంటి?
ఇప్పుడు వెళ్ళాము మాకు ఎందుకని చెప్పేసి చూడకుండా మేము వెళ్ళిపోవచ్చు, కానీ ఆగా తీసామే. అప్పుడు ఎంతమంది కార్లకి తగలకుండా ఎన్ని యాక్సిడెంట్లు అక్కడ బతికినాయి. అన్ని చూపించుకోవాలంటే బోల్డ్ చేసుకోవచ్చులే, కానీ లైట్ జడ్జ్ చేయడం ఈజీ, చేయడమే కష్టం. కాదు కావాలని ఎవరైనా చేశారేంటి అది? తిప్పావు బట్ అంత అది ఏమో నాకు గాలికి అలాగ వచ్చిందేమో అనుకుంటున్నాను. గాలికి దాని మీద పడి అంటే ఆగిపోయి కదా, చిన్న పేపర్ కదా, ఎంత బరువు ఉంది, ఎంత బరువు ఉందా? నేను జస్ట్ నాకు నువ్వు అలాగా అది ఒకేసారి ఊడిపోయిందా, తల మీద పడిపోయింది అనుకున్నాను. నాకు అంత వెయిట్ ఉంది మరి, హోల్డ్ చేసుకున్నా 2 hands తో. సో అది ఏదో గైస్ మన రెస్పాన్సిబిలిటీ, అంతే చేసాం అంతే. దీనికి ఎవరో పొగిడేయాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగని చెప్పేసి కొన్నిటికి మనం వేగంగా తెలియకుండా జడ్జ్ చేసి తిట్టడం కూడా కరెక్ట్ కాదు. అది ఈ కాన్సెప్ట్ అంతే, ఇంకా అంతకుమించి చెప్పలేం. సార్లు అక్కడ తప్పు జరుగుతుంది అనేసి మనం రియాక్ట్ అవ్వడం కంటే ఇలా జరుగుతుంది అనేసి 10 మందికి తెలిస్తేనే కదా మిగతా అలర్ట్ గా ఉంటారు. గురు నిన్న నేను ఎంత క్లియర్ గా బ్యానర్ పడిపోయింది ఇది అదని చెప్పా గురు. దానికి నాకు కింద కామెంట్లు అందరూ కాదు, కొంతమంది నువ్వు అంత అరిసే బదులు వీడియో తీసే బదులు వెళ్ళి తీయచ్చు. నా ఎదురుగానే 6 వెళ్ళేసి అది మడత పెడుతున్నారు గురు. ఇప్పుడే మనం స్పీడ్ గా వెళ్తున్నాం, గుద్దేస్తాం. అందుకే కదా ఆగి మనం తీసాం. మనకే రిస్కీగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి రిస్క్ అవ్వకూడదని తీసాం అది. ఓకే, అది కూడా బ్యానర్ ఏంటంటే ఎదురుగా వాళ్ళు ఆల్రెడీ పడి రోడ్డు అవతలకు దాటిన తర్వాత 6 వెళ్ళి మడత పెట్టి తీసేశారు. వాళ్ళు తీసినప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి చెయ్యేసేసి అరే మనం చేసాం గ్రేట్ జాబ్ అని అంటావా? ఎవడో చేసిన దానికి మనం క్రెడిట్ ఎందుకు తీసేసుకుంటాం? వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. లాస్ట్ మూమెంట్ లో కొంతమంది చేసేది అదే. పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి లాస్ట్ మూమెంట్ లోనే 4 రాళ్ళు వేసేసి మేమే ఆ ప్లాంట్స్ పాతాం, మేమే ఆ మొక్కలు పాతాం షో చేసుకునే రకం కాదు. మాకు అవసరం కూడా లేదు అది. వదిలే చలో, మన వాడికి ఇలాంటివన్నీ ఎదురు ఏడుగురు నువ్వు వచ్చినప్పటి నుంచి ఇలాంటివి ఎదురవుతున్నాయి. మంచి ఫుడ్ తిందాం పద డిన్నర్ కి. జస్ట్ మిస్ లో ప్రమాదం తప్పి ఇప్పుడే డిన్నర్ చేయడానికి వచ్చాం గైస్. సో డిన్నర్ కి మనం రుషికొండ దగ్గర ఇలా ఋషి వ్యాలీ ఉంటది కదా స్టార్టింగ్ లోని, ఆ లోపలికి మనకు వస్తే ఇక్కడ రావు గారి మిలిటరీ హోటల్ అని ఒకటి ఉంది. సో ఇందులో ఫుడ్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళి. టుడే స్పెషల్ వచ్చేసరికి వంజరం ఫ్రై, కొరమేను, ఇగురు, రొయ్యలు ఇగురు, నాటుకోడి పులావ్, మిక్స్డ్ నాన్ వెజ్ పులావ్, మటన్ కీమా బిర్యానీ, చికెన్ కల్మీ బిర్యానీ, చికెన్ డీజే బిర్యానీ అంట గురు. చికెన్ డీజే బిర్యానీ అంట, డబల్ జాయింట్ బిర్యానీ గురు. డీజే అంటే మర్చిపోయాను నేనే, కాసేపు కొద్దిగా షాక్ అయ్యా. సో ఇది వచ్చేసరికి మొత్తం ఇక్కడ ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటి బైక్ పార్కింగా మొత్తం? ఏం చల్లగా ఉంది గురు, బయట చెమటలు ఎలా పడుతున్నాయి చూసావు నీకు? పైన వచ్చేసరికి అవుట్డోర్ టాప్ సీటింగ్ ఉంది, అది ఏసీ ఉంటుంది, అది నేచురల్ ఎయిర్ సీటింగ్. కింద వచ్చేసరికి ఏసీ సీటింగ్. కొద్దిగా చల్లగా ఉంటే మాత్రం గురు పైన గాలి వస్తుంది గురు, పైన గాలి వస్తుంది నార్మల్గా. మా వాళ్ళు ఏమో కింద ఏసీలో కూర్చుందాం అంటున్నారు. పర్లేదు, ఏమైనా పార్టీస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. కొద్ది చలికాలంలోనైతే పైన కూర్చోడానికి బాగుంటుంది. నార్మల్ టైం కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కదా, ఇంకెందుకు ఏసీకి వెళ్ళిపోతాం. మా వాళ్ళు పైకి అడుగు కూడా పెట్టట్లేదు, చూడండి కిందనే ఉన్నారు. ఇవన్నీ ఎందుకు కింద కూర్చుందాం అన్నాను కదా, పదే వెళ్దాం. లోపల పర్లేదు, కొద్దిగా చల్లగానే ఉంది. అప్పుడే వీడియో చేసేస్తున్నావా? సో ఇది వచ్చేసరికి ఇక్కడ నేను ఇందాక అక్కడ చూపించాను కదా, అయ్యో కొద్ది స్పెషల్ ఐటమ్స్. దాంతోపాటు ఇక్కడ చైనీస్, తందూరి ఐటమ్స్ ఏవో ఉన్నాయి. సో ఇక్కడ చిట్టుముత్యాల పొలాలు ఉన్నాయి, ఈ పొలాలు చెప్తాం. సో గైస్ మన ఫస్ట్ స్టార్టర్ అయితే వచ్చేసింది. దిస్ ఇస్ లెమన్ చికెన్. కానీ ఎక్కడ కూడా లెమన్ చికెన్ లో మనకి ఇన్ని లెమన్స్ వేయరు గురు. తినుగురు, పులిహోరలో ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో లెమన్ చికెన్. గురు తిన్నావు, ఎలా ఉంది? మంచిగా క్రిస్పీగా, ఓ డిఫరెంట్ టేస్ట్. నార్మల్ చైనీస్ స్టార్టర్ కంటే కొద్దిగా పులుపు తగులుతూ బాగానే ఉంది టేస్ట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం లూజ్ ప్రాన్స్ అయితే చెప్పాం. మంచిగా గార్లిక్, ఆనియన్ అట్లనే టాస్ చేసి ఇచ్చారు. లెట్స్ ట్రై దిస్. ఫ్రెష్గా వచ్చిందంట ప్రాన్ ఇప్పుడే. ప్రాన్ చాలా బాగుంది. ఈ చికెన్ స్టార్టర్ కంటే ఈ లూజ్ ప్రాన్స్ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మెయిన్ కోర్స్ లో మనం ఇదేంటిది చికెన్ ఫ్రై పులావా సర్వ్ చేసేయండి. చిట్టుముత్యాల చికెన్ ఫ్రై పులావ్. చిట్టుముత్యాల ఫ్రై పులావ్ ట్రై చేద్దాం. చికెన్ ఫ్రై పీసులు బాగానే ఉన్నాయి, బాగా కుక్ అయింది. గురు ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఆయిల్ ఆ కలర్ చూడండి ఎలా ఉందో. ఈ వెంపరాజ్లో తింటాం కదా, ఆ కలర్ ఉంది ఇందులో. ఈ చికెన్ పీస్ని ఈ రైస్లో కొద్దిగా మంచిగా మిక్స్ చేసి అబ్బా టేస్ట్ చేద్దాం. గురు నీ రివ్యూ చెప్పు, ఎలా ఉంది? ఓపెన్గా చెప్పు. కైండ్ ఆఫ్ టమాటో రైస్. నాకు స్పైస్ తగలదు, కానీ తినగానే కొద్దిగా ఫ్లేవర్ తగిలింది. నాటుకోడి పులుసు, రాగి సంకటి నైస్. చూస్తే భలే టెంప్టింగ్ ఉంది. మంచిగా ఇది కలిపి ఇందులో బాబు వేడిగా ఉంది. అది ఇది ఎలా ఉంది? బాగుందా? బా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, స్మూత్గా. గ్రేవీ బాగుంది. అంటే పీసులు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది ఇప్పుడు బ్రాయిలర్ కోడి ఉడికినట్టు ఉడికిపోయింది గురు. ఇది బోన్ చూడు ఎలా సెపరేట్ అయిపోయిందో.
నైస్, మంచిగా కాల్చి ప్రిపేర్ చేశారు. బాగుంది. యాక్చువల్లీ గ్రేవీ కూడా చాలా బాగుంది దీంతో పాటు కాంబినేషన్. ఆహా, కానీ కొద్దిగా బిర్యానీ కూడా అంటే పలావ్ కొద్దిగా అంత లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మనోడికి అయితే టమోటో రైస్ అనేసాడు ఏకంగా. ఘాట్ అదేం లేదు, ఇంకా నార్మల్గా ఉంది టేస్ట్ అయితే. రాయి సంగటి విత్ నాటుకోడి పులుసు అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఈ బిల్ వచ్చేసరికి లూజ్ ప్రాన్స్ 269, లెమన్ చికెన్ 269, చిట్టుముత్యాలు చికెన్ ఫ్రై పులావ్ 299 అండ్ రాయి సంగటి విత్ నాటుకోడి పులుసు వచ్చేసరికి 349 రూపీస్. టోటల్గా బిల్ అయితే 1236 రూపీస్ అయింది. పర్లేదు, ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు ఓపెన్ చేశారు కదా ఈ రెస్టారెంట్, కొద్దిగా పర్లేదు, ఫస్ట్ టైం ట్రై చేసాం. స్టార్టర్స్ చికెన్ ఓకే, ప్రాన్ బాగుంది, మెయిన్ కోర్స్లోని పలావ్ ఓకే, రాగి సంగటి నాటుకోడి పులుసు బాగుంది. అది సంగతి. ఇంకా మనోడికి కూడా రూమ్ దింపేసి బయటికి ఎక్కడికి ప్లాన్ చేయాలి. ఊర్లో ఎగురు పాండిచేరి వస్తావా? పాండిచేరి వెళ్దాం గైస్ సరదాగా, తిరిగి చాలా రోజులు అయింది పాండిచేరి. ఇప్పుడు కాదే. సో గైస్ ఇప్పుడే మనోడికి రూమ్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను. నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్లో పెట్టేయాలి. సో ఈ వీడియోని ఎంతైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకొక బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys.